బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలో అమానవీయ ఘటన జరిగింది. గిరిజన యువతిపై ఆటో డ్రైవర్లు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అఘాయిత్యం చేశారు. బాధితురాలిని కొత్తగూడెం బాలిక సంరక్షణ కేంద్రానికి తరలించారు. లారీ ముందు నుంచి ఇటు నుంచి లేదు, ఆ వెహికల్ ఆగినాయిగా. రెండు లారీల మధ్యలో వ్యూ ఉంటది, అది నడుచుకుంటూ వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలో అమానవీయ ఘటన జరిగింది. గిరిజన యువతిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అఘాయిత్యం చేశారు. బాధితురాలిని కొత్తగూడెం బాలిక సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలో అయితే ఇటు గిరిజన యువతిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే మనం వివరాల ప్రకారం చూసుకుంటే ఏదైతే ఒక ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినటువంటి 17 ఏళ్ల మైనర్ బాలిక ఛత్తీస్గఢ్ నుంచి నడుచుకుంటూ చర్ల కేంద్రానికి అంటే చర్ల మండలానికి అయితే వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే అక్కడికి వచ్చినటువంటి ఆ యువతి అక్కడ ఏదైతే ఆటో అడ్డాలో ఉన్నటువంటి ఒక టాటా మ్యాజిక్ వద్దకు వెళ్లి ఒక దుమ్ముగూడెం ప్రాంతానికి సంబంధించి గొల్లగూడెం వెళ్లాలని వాళ్ళని అడిగినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే దాంట్లో ఆటోలో అప్పటికి 4 యువకులు ఉన్నారు. ఆ 4 యువకులు కూడా ఈ అమ్మాయిని అక్కడ దింపుతామంటూ ఆటో ఎక్కించుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆటో ఎక్కించుకున్నట్టుగా కొంచెం దూరం వెళ్ళాక ఆపేసి ఆ కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఆ అమ్మాయికి ఇచ్చారు. అయితే ఆ అమ్మాయి స్పృహ వచ్చే వరకు పాల్వంచ పెద్దమ్మగుడి ప్రాంతంలో అంటే అక్కడ పరిసరాల్లో అమ్మాయిని పడేసినట్లుగా అయితే అమ్మాయి గ్రహించింది. అయితే ఆ ఒంటిపై నొప్పులు కావచ్చు, వీటిని బట్టి ఆ అమ్మాయి అత్యాచారం జరిగినట్లుగా గుర్తించి స్థానికులు అక్కడ చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీంతో స్థానికులు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని కొత్తగూడెం బాలిక సంరక్షణ కేంద్రానికి అయితే తరలించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క సంఘటనకు పాల్పడింది ఎవరు అనేది ఇంకా ఎటువంటి క్లారిటీ అంటే ఇంకా ఎవరు అంటే వచ్చిన పరిస్థితి లేదు. ఇటు పోలీస్ శాఖకు సంబంధించి యువతిపై దాడికి పాల్పడినటువంటి ఆ 4 యువకులు ఏదైతే ఆటోలో ఉన్నటువంటి ఆ 4 యువకులు గంజాయి సేవించే యొక్క సంఘటనకు పాల్పడ్డారా లేదు అంటే ఏ విధంగా జరిగిందనేది సీసీటీవీ ఫుటేజ్ తీసే పనులు అయితే పోలీసులు నిమగ్నమైనట్లుగా కూడా చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒక ఆదివాసీ యువతిపై ఈ విధమైనటువంటి దాడి చేయడంతో అంటే ఇప్పుడు ఏదైతే అంటే అన్ని చోట్ల కూడా యువతులపై జరుగుతున్నటువంటి దాడులు సీరియస్ గా తీసుకోవాలంటూ ఈ 4 యువకులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠినంగా శిక్షలు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలు అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. శాంతి, అలాగే నవీన్, ఎవరైతే ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారో ఆటో డ్రైవర్లు వారి గురించి సమాచారం ఏమైనా అందిందా? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి ఏదైతే ఈ ఘటన జరిగి అంటే ఒక 2 రోజులు అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఈ ఆటోకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా బయటకు వచ్చిన పరిస్థితి కూడా లేదు. చెర్ల మండలంలో ఒక టాటా మ్యాజిక్ లో అయితే ఈ అమ్మాయి ఎక్కానంటూ ఈ అమ్మాయి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ అమ్మాయి ఇంకా స్పృహలోకి వస్తే కానీ అసలు ఏం జరిగిందనే విషయం తెలిసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీస్ శాఖకు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క టాటా మ్యాజిక్ కి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి 4 యువకులు ఎవరు అనేది వీరు అంటే విచారణ చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇంకా ఎవరు ఈ 4 ఎవరు అనేది ఇంకా విషయం అయితే స్పష్టంగా రాలేదు. చాలు, ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి ఆ యువతిని మాత్రం కొత్తగూడెం బాలికా సంరక్షణ కేంద్రంలో ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపించే ఇవ్వడం తోటి అమ్మాయి ఇంకా స్పృహలోకి అంటే మత్తులోనే ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే చేపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి అమ్మాయి పూర్తిగా స్పృహలోకి వచ్చినట్లయితే మాత్రం అసలు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి చర్లకి ఎందుకు వచ్చింది అనే అంటే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఏదైతే దుమ్ముగూడెం మండలంలో వీరికి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒక కూలీ పనుల నిమిత్తం అక్కడికి చేరుకున్న గొల్లగూడెం ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడికి వెళ్లేందుకే ఆ అమ్మాయి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి చర్ల మండలానికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అమ్మాయి అంటే ఒకటే ఎందుకు రావడానికి గల కారణాలు ఏంటి, ఆటో ఎక్కాక ఆటోలో వారిని నమ్మి ఎందుకు వెళ్ళింది అనే ఈ విషయాలన్నీ కూడా తెలవాలంటే ఈ యొక్క పోలీసుల యొక్క ప్రాథమిక విచారణ అనంతరమే ఏదన్నా కూడా చెప్పే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.
భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు పురుగుల మందు కలిపిన కలుషిత నీరు అందించిన ఘటనపై కలెక్టర్ రాహుల్ శర్మ హుటాహుటిన హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులను భయపెట్టడం, శారీరక దాడి వంటి ఆరోపణలతో సిఆర్టీలు హెచ్ సూర్యకిరణ్, వేణు, రాజేందర్, అసిస్టెంట్ కుక్ సిహెచ్ రాజేశ్వరులను విధుల నుంచి తొలగించినట్లు కలెక్టర్ తెలిపారు. భూపాలపల్లి పట్టణంలోని గురుకుల విద్యాలయంలో శుక్రవారం కలుషిత నీరు తాగి 11 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. గురుకుల విద్యాలయంలో పనిచేస్తున్న ప్రత్యేక అధికారి బి వెంకన్నపై కోపంతో సైన్స్ టీచర్ రాజేందర్ తో పాటు మరో 2 ఉపాధ్యాయులు, వంట మనిషి, నలుగురు కలిసి తాగునీటిలో పురుగుల మందు కలిపినట్టు విచారణలో తేలింది. ప్రభుత్వ ఉపాధ్యాయుల మధ్య విభేదాలే ఆ విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తెచ్చినట్టు జిల్లా కలెక్టర్ పరిశీలనలో తేలింది. ఏమైంది బిడ్డ? విషయం బయటికి తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కారే హాస్టల్ను తనిఖీ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్ తో పాటు వేణు, సూర్యప్రకాష్, వంట మనిషి రాజేశ్వరిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ అంతర్గత విభేదాలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి హాస్టల్ను ప్రత్యేక అధికారులు, పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేసి విద్యార్థులతో ముఖాముఖి కావాలని, వారి సమస్యలను తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అస్వస్థకు గురైన విద్యార్థులకు ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఏమైంది బిడ్డ? అయితే చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు ఇలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పంతుల వల్ల సమాజానికి, విద్యార్థులకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి పంతులుగా కొనసాగే అర్హత లేదని చెప్పారు. తక్షణమే వీరిని బాధ్యతల నుంచి రిమూవ్ చేయాలని పలువురు రాజకీయ నాయకులతో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులను తక్షణమే శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇక విద్యార్థుల అస్వస్థకు కారణమైన వారిని, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అయితే తక్షణమే శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, ఏదైతే సభ్య సమాజం తలదించుకునేలాగా నిన్న వెలుగులోకి వచ్చిన ఏదైతే భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపల్ పై ఉన్న కోపంతో టీచర్లు ప్రిన్సిపల్ ని ఇబ్బంది పెట్టాలని పిల్లలు తాగే మంచినీళ్ళ ట్యాంక్ లో మోనో అని క్రిమి సంహారక మందు కలపడం జరిగింది. దాంతో పిల్లలు అస్వస్థకు గురవడం, అది బయటకు రావడంతో నిన్న కలెక్టర్, ఇటు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ తో పాటు భూపాలపల్లి మంత్రి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఇటు ఎస్పీ ముగ్గురు కలిసి వెళ్లి ఒక పిల్లలతో మాట్లాడడం జరిగింది. అక్కడ విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో ఎవరైతే రాజేంద్ర అనే ఒక సైన్స్ టీచర్ ప్రిన్సిపల్ మీద కోపంతో ఈ మందు కలిపి పిల్లల్ని చంపాలనే ప్రయత్నం చేసినట్లుగా అయితే అక్కడ వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే కలెక్టర్ అయితే ఇటు రాజేందర్ తో పాటు ఎవరైతే విద్యార్థులను శారీరకంగా దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సూర్యకిరణ్, వేణుతో పాటు అసిస్టెంట్ కుక్ ఎవరైతే ఉన్నారో సిహెచ్ రాజేశ్వరులు అయితే ప్రస్తుతం విధుల్లోంచి తొలగించాడు. కానీ ఇది విధుల్లోంచి తొలగించడు కాదు, చట్ట ప్రకారం వారిపైన హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలి. వారిపైన హత్యాయత్నం కేసులు నమోదు చేసి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఒక విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఎంతో గౌరవం ఉన్న ఈ టీచర్లు నిన్న వ్యవహరించిన వ్యవహారం చూస్తే అసలుకి ఒక క్రిమినల్స్ కంటే దారుణంగా వారు విద్యార్థుల వారి కోపాన్ని తీర్చుకోవడం కోసం
విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడం ఏదైతే ఉందో అది చాలా కఠినమైన చర్య, ఏమమైన చర్య. వారిపైన ఏదో వారిని విధుల్లోంచి తొలగిస్తే సరిపోదు. కలెక్టర్ విధుల్లోంచి తొలగించి చేతులు దులుపుకున్నాడా ఏంటి? అసలు ఇలాంటి క్రిమినల్స్ ని చట్ట ప్రకారం శిక్షించాలి కదా. వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాల్సిన అధికార యంత్రాంగం ఎందుకు ఇంత సున్నితంగా వ్యవహరించింది అనేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ డోస్ ఎక్కువై పిల్లలు చనిపోయే అవకాశం ఉంది. ఇది చాలా తప్పు అని తెలిసినా కానీ వాంటెడ్లీ నేరపూరిత కుట్ర చేసినాడు కాబట్టి తనపైన చర్య తీసుకోవాలి. ఒక పక్క ఈ ఆశ్రమ పాఠశాలల్లో ఉండే పిల్లల యొక్క భవిష్యత్తు అనేది అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీచర్లు వారి మధ్యలో ఉన్న చిన్న చిన్న గొడవలు కానీ ఈ పంపకాలు లావాదేవీల విషయంలో వీరి విధంగా పిల్లల ప్రాణాల పైన పణంగా పెట్టడం, అసలు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు కానీ సంక్షేమ హాస్టల్ కానీ అసలు ఎంతవరకు సేఫ్ అనేది అయితే ఒక పక్క తల్లిదండ్రులు అనుమానం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన కఠినంగా తీసుకోవాలి. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, బీసీ హాస్టల్స్ వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం అధికార యంత్రాంగంతో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎట్లా ఉంది అనేది ఆలోచించి ఇలాంటి ఇంకా జీవితంలో ఎప్పుడు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ముఖ్యంగా వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వీరిని జైలుకు పంపించి కఠినమైన శిక్ష అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది శాలిని. అలాగే చంద్రశేఖర్, ఇటు విద్యార్థి సంఘాలు కానీ తల్లిదండ్రులు కానీ కోరుకున్నట్టుగా నిజంగా నిందితులకు ఇటు శాశ్వతంగా విధుల నుంచి తొలగించే అవకాశం కనిపిస్తుంది అక్కడ ఏమైనా? ఎస్ అండి, వీళ్ళు సిఆర్టీలు అంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ లో మాత్రమే పనిచేసే టీచర్లు వీళ్ళు. కాబట్టి వీళ్ళని తొలగించారు, వీళ్ళని శాశ్వతంగానైతే పనుల నుంచి తొలగించారు. ఇంకా ఎక్కడ కూడా వీరిని ప్రభుత్వ పరంగా ఎలాంటి విధుల్లోకి తీసుకోకుండా ఉండే అవకాశం అయితే ఉంది. కానీ తొలగించడం అనేది పరిష్కారం కాదు, వారికి చట్ట ప్రకారం శిక్ష. ఎందుకంటే ఇది కుట్రపూరితమైన పని. ఏదైతే వాంటెడ్లీ ఒక ఆలోచనతోని తను ఆలోచన చేసి మరి ప్లాన్ ప్రకారమే దాంట్లో తను క్రిమి సంహారక మందు తీసుకువచ్చి వాటర్ లో కలపడం. అంటే రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు కొన్ని రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలు ఉన్నాయి, దాంట్లో కూడా ఇలాంటి అనేక ఆరోపణలు వస్తున్నాయి. కానీ బయటికి రానియకుండా కొంత సిబ్బంది వాటిని కవర్ చేస్తున్నారు. ఇటు మన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా పిల్లలు ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో అనేక హరాస్మెంట్స్ అయితే ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇటు యాజమాన్యాలు ఎప్పటికప్పుడు ఎవరైతే ఒక పాఠశాలకు సంబంధించిన మన ఉపాధ్యాయ బృందం కానీ వాళ్ళంతా కూడా బయటికి రానియకుండా కవర్ చేస్తున్న పరిస్థితి. ఇంకా అనేక సంఘటనలు అయితే ప్రస్తుతం ప్రభుత్వ హాస్టళ్లలో కానీ ఆశ్రమ పాఠశాలల్లో ఇలాంటివి సర్వసాధారణం అయిపోయినాయి. ఒకసారి ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. హాస్టళ్లలో ఏం జరుగుతుంది, ప్రభుత్వ హాస్టళ్లలో ఎంతవరకు విద్యార్థుల భవిష్యత్తు సేఫ్టీయా కాదా అనేది కూడా ఒకసారి రివ్యూ కమిటీలు వేసుకొని ప్రతి స్కూల్లో ప్రతి పాఠశాలలో కూడా ఒకసారి వారు వెళ్ళి తెలుసుకోవాలి. అక్కడ లోకల్లో ఉన్న పరిస్థితుల్లో అవగాహనకు తీసుకురావాలి. లేదంటే పిల్లల భవిష్యత్తు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అయితే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి పునరావృతం జరగవద్దంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. చట్ట ప్రకారం వారిపైన హత్యాయత్నం కేసులు నమోదు చేసి కుట్ర కోణం నమోదు చేసి వారిని జైలుకు పంపించాలని మాత్రం విద్యార్థులు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. శాలిని, చంద్రశేఖర్, ఇప్పుడు మీరన్నట్టు ప్రభుత్వ పాఠశాలలైన ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా మంది భయపడుతున్నారు ప్రభుత్వ హాస్టల్లో వేయడానికి కానీ. సో ఇది ఒక ప్రభుత్వానికైతే కొంచెం అంటే నెగిటివ్ గా పోయే అంశం కాబట్టి సో ప్రభుత్వం ఇలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు కానీ చర్యలు కానీ తీసుకునే ఛాన్స్ ఉంది ఈ ఘటనపై? ఎస్ అండి, ఇప్పుడు ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లల్ని వేయాలంటే ఇటు బాలికలని ఒక ప్రభుత్వ హాస్టల్ వేయాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే నిత్యం ఎక్కడో ఏదో ఒక సంఘటన బయటకు వస్తుంది. చాలా సంఘటనలు బయటకు చెప్పుకోలేని సంఘటనలు, బాలికలు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతం అయితే చాలా హాస్టళ్లలో ఇదే సమస్యలతో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యతో ముందు జాగ్రత్తగా అయితే ఒక కమిటీని నిర్వహించి ఇలాంటి సమస్యలు తరలెత్తకుండా ఇటు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్యతో ఉన్నాయి. ఒక పక్క బాలికల దాంట్లో కొంత హరాస్మెంట్ తో పాటు కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇటు బాలుర హాస్టల్లో చూసుకుంటే ఇలాంటి సమస్యలు అనేక సమస్యలతో పిల్లలు ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటే సేఫ్, వారికి సేఫ్ అనే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఇటు ఒక పక్క ప్రభుత్వం మేము కార్పొరేట్ విద్యా సంస్థ పోటీగా విద్యను అభ్యసిస్తున్నాం అని చెప్తున్నప్పటికీ ఇలాంటి సమస్యలతో మాత్రం ప్రభుత్వ హాస్టల్ పాఠశాలన్నా కొంత తల్లిదండ్రులు వెనక్కి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
కర్నూలు జిల్లా ఆదోని ఉరుకుంద క్షేత్రంలో ఉత్తర ద్వారం వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఘర్షణ పడ్డారు. ఇండియన్ బ్యాంక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దర్శనానికి పంపలేదని ఘర్షణ చోటు చేసుకుంది. తమ బంధువులతో కలిసి పలుమార్లు దర్శనానికి వెళ్లిన ఇండియన్ బ్యాంక్ సిబ్బంది మళ్లీ దర్శనానికి రాగా ఆలయ సిబ్బంది నిరాకరించడంతో ఘర్షణ చోటు చేసుకుంది. భక్తుల ముందే ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరు వర్గాలు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో వాణి తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని ఉరుకుంద క్షేత్రంలో ఉత్తర ద్వారం వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఘర్షణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఉరుకుంద క్షేత్రంలో అటు ఉద్యోగుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇండియన్ బ్యాంక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను దర్శనానికి పంపనందుకు ప్రధానంగా ఈ ఘర్షణ అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రముఖ ఆలయాల్లో ఇటు సిబ్బంది అదేవిధంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది మధ్య ఈ దర్శనాలకి సంబంధించి తమ సమీప బంధువులు వస్తున్నప్పుడు దర్శనానికి అనుమతించాలనే అంశంలో ఎక్కువ శాతం ఈ సంబంధించిన గొడవలు అయితే చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ రోజు కూడా అదే రకమైన గొడవ ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. ఇండియన్ బ్యాంక్ కి సంబంధించిన సిబ్బంది తాలూకా వ్యక్తులు దర్శనానికి వచ్చిన నేపథ్యంలో ఆలయ సిబ్బంది దర్శనానికి అనుమతించకపోవడంతో ఇరు వర్గాల మధ్య కూడా ఈ వాగ్వేదం చోటు చేసుకుంది. భక్తుల నుంచే భక్తులు ఉన్న సమయంలోనే ఒకరిపైన ఒకరు పరస్పరం దాడులు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. ఇరు వర్గాలకు సంబంధించిన కూడా పలువురికి గాయాలయ్యాయి. ఇక ఈవో వాణి దీనికి సంబంధించిన ఈ గొడవకి సంబంధించిన విషయాన్ని ఈవో వాణి దృష్టికి తీసుకున్న నేపథ్యంలో సిబ్బంది అటు ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణకి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. విచారణ జరిపిన అనంతరం కూడా చర్యలు తీసుకోవాలంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. కానీ ఈ రకమైన ఘర్షణ ఉద్యోగుల పట్ల కొంత అక్కడున్న స్థానికులను కూడా నివ్వరపోయేలా చేశాయి. అయితే ఈ ఘటనకి సంబంధించి ప్రస్తుతం ఈవో విచారణ చేపడుతుంది. విచారణ తర్వాత బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఎరువుల కొరత నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ వరంగల్ జిల్లాలో ఎరువుల అక్రమ నిల్వలు కలకలం సృష్టించాయి. రాయపర్తి PACS సొసైటీ డైరెక్టర్ యాదగిరి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి ఎరువుల బస్తాలను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. తిరుమలాయపల్లిలో 26 బస్తాలను సీజ్ చేశారు. యాదగిరిపై BNS 6A కింద కేసు నమోదు చేశారు. అయితే తాను రైతునని తనకున్న 8 ఎకరాలతో పాటు కౌలుకు తీసుకున్న మరో 10 ఎకరాలకు ఎరువుల బస్తాలు అవసరమవుతాయని యాదగిరి తెలిపారు. ఈరోజు తిరుమలాయపల్లి గ్రామంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండగా మాకు కొంతమంది రైతులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఒక రైతు ఇంట్లో అక్రమంగా నిల్వలు ఉన్నాయి సార్ అనేసి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు అనుమానంతో ఆ రైతు యొక్క ఇంట్లోకి నేను మా EOs అలాగే గ్రామ పంచాయతీ అధికారులు కలిసి వారి యొక్క ఇంటిని తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా ఒక 20 యూరియా బస్తాలు కనిపించడం జరిగింది. వీటన్నిటిని కూడా రైతును వివరణ కోరగా మీకు ఎక్కడి నుంచి రావడం జరిగింది, మీకు దీనికి సంబంధించిన రసీదు బిల్లులు ఎక్కడ ఉన్నాయి అనేసి అడగడం జరిగింది. తనిఖీ చేస్తూ అతను ఎటువంటి ఆధారాలు కూడా చూపించకపోవడంతో అక్రమంగా నిల్వ చేసినాడు అనేసి గుర్తించడం జరిగింది. ఇక్కడ మనకు ఈ ఇంట్లో 20 బస్తాలు ఒక్కొక్కటి 45 కేజీల బ్యాగ్ చొప్పున మనకు వీటి యొక్క విలువ 5,340 రూపాయలు ఉంటుంది. వీటన్నిటిని కూడా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అక్రమంగా నిల్వ ఉంచడం అనేసి గుర్తిస్తూ వీటన్నిటి కూడా సీజ్ చేసుకుంటూ ఈయనపై 420 సీటింగ్ కేసు పెడుతూ స్థానిక గ్రామ మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా వీరిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇటువంటి కూడా ఎక్కడ కూడా జరగకుండా మాకు ఏమైనా సమాచారం వచ్చిన వెంటనే అక్రమంగా ఎక్కువ నిల్వలు లేకుండా
నిన్న సాయంత్రం వచ్చింది లోడు. అందులో 444 బస్తాలు ఉన్నాయి. దించారు. అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన సంగతి మాకు తెలియదు. మేము వచ్చినాకనే ఓపెన్ చేసి ఏఓ గారు, నేను, సిఓ, మా సిబ్బంది, తర్వాత డైరెక్టర్లు అందరూ ఉండే అక్కడ డిస్బర్స్ చేసినాం. ఆ డిస్బర్స్ చేసినప్పుడు సిస్టమేటిక్గానే వచ్చింది. లాస్ట్కి వచ్చే వరకు బస్తాలలో తక్కువ వచ్చినాయన్న ఆలోచన వచ్చింది. దాని కొరకు ఎంక్వైరీ చేసినాం. ఎంక్వైరీ చేస్తే ఇక్కడ డైరెక్టర్ గారి దగ్గర కొన్ని బస్తాలు ఉన్నాయి. అకౌంట్లో కొన్ని బస్తాలు తక్కువ వస్తున్నాయి. దాని కొరకు రేపు మేము మీటింగ్ పెట్టి డైరెక్టర్ మీటింగ్ పెట్టి దాన్ని తగు చర్య తీసుకుంటాం. టోకెన్ లేకుంటే తీసుకుంటే తప్పే, అయినా కూడా నా సొంత వ్యవసాయానికే తీసుకున్నాను అంటున్నాడు కాబట్టి ఎట్లా తీసుకున్నా తప్పే. చేసింది తక్కువ చేయకూడదు. మేము కూడా ఏఓ గారు మేము అందరం కూడా వార్నింగ్ ఇచ్చినాం. ఇప్పుడు మా పద్ధతి ప్రకారం ఇప్పుడు వారి దగ్గర అదనపు కట్నం కోసం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను తన తల్లిదండ్రులతో కలిసి ఆమె భర్త సజీవ దహనం చేశారు. అయితే నాన్నే అమ్మను లైటర్తో కాల్చి చంపాడని వారి 6 ఏళ్ల కుమారుడు వెల్లడించాడు. తన కళ్ల ముందే నాన్నమ్మ కలిసి అమ్మను తీవ్రంగా కొట్టారని, అనంతరం కింద పడేసి మండే స్వభావం ఉన్న ఒక పదార్థాన్ని ఆమెపై పోసారని, లైటర్తో ఆమెకు నిప్పంటించారని బాలుడు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మృతురాలిని నిక్కిగా గుర్తించిన పోలీసులు ఆమె భర్తను ఇప్పటికే అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న అత్తమామలను గాలిస్తున్నారు. బాధితురాలి సోదరి కాంచన్ మాట్లాడుతూ, తాను నిక్కీ ఇద్దరం ఒకే కుటుంబానికి చెందిన సోదరులను వివాహం చేసుకున్నాం. తాను రోహిత్ ని వివాహం చేసుకోగా నిక్కీ డిసెంబర్ 2016లో విపిన్ ని పెళ్లి చేసుకుంది. వివాహం జరిగిన నాటి నుంచే తమ అత్తామామలు నిక్కీని వరకట్నం కోసం వేధించేవారు. కట్నంగా 35 లక్షల రూపాయలు తీసుకురావాలని చిత్రహింసలకు గురిచేశారు. దీంతో వారికి కారు కొనిచ్చాం. అయితే వారి డిమాండ్ నెరవేరకపోవడంతో వేధింపులు కొనసాగించారు. ఈ క్రమంలో ఆగస్టు 21న కుటుంబ సభ్యులతో కలిసి ఆమె భర్త నిక్కీని దారుణంగా కొట్టారు. మెడపై దాడి చేయడంతో నిక్కీ స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై యాసిడ్ పోసి నిప్పంటించారు. తాము కూడా అదే ఇంట్లో ఉంటున్నాం, కానీ ఏమీ చేయలేకపోయాం. స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని హాస్పిటల్ కి తీసుకెళ్లాం. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాం. అక్కడ చికిత్స పొందుతూ మరణించిందని కన్నీటి పర్యంతమైంది. భారత క్రికెట్ కు నయా బాల్ గా పేరుగాంచిన సీనియర్ టెస్ట్ ప్లేయర్ చటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2023లో ఆస్ట్రేలియా పర్యటనలో జట్టు నుంచి చోటు కోల్పోయిన తర్వాత పుజారా గత కొన్నాళ్లుగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో అతను తిరిగి జట్టులోకి రావడం కష్టంగా మారింది. దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రదర్శనలు చేసినప్పటికీ సెలెక్టర్ల నుంచి పిలుపు రాలేదు. దీంతో ఇకపై తనకు జట్టులో చోటు దక్కడం కష్టమని భావించిన అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పుజారా నిర్ణయాన్ని పలువురు క్రికెటర్లు స్వాగతిస్తున్నారు. కెరీర్ పరంగా చూసుకుంటే పుజారా 103 టెస్టు మ్యాచ్లు ఆడగా 43.60 సగటుతో మొత్తం 7,195 పరుగులు చేశారు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2018 నుంచి 19లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పుజారా అద్భుతమైన ప్రదర్శన కనబర్చి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు. ఆ సిరీస్ లో మొత్తం 521 పరుగులు చేసి భారతదేశం తొలిసారిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అయితే టెస్టులలో రాణించిన పుజారా వన్డేలలో రాణించలేకపోయాడు. తన క్రికెట్ కెరీర్ లో కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడారు. క్రీజులో ఎక్కువసేపు నిలబడి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే పుజారాను చూసి రాహుల్ ద్రవిడ్ తర్వాత పుజారాను నయా బాల్ అని పిలిచేవారు.